శ్వేతా బసు ప్రసాద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె తన కెరీర్ పరంగా మాత్రం కాస్త వెనకబడే ఉంది. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ఊహించని వివాదాల్లో చిక్కుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత ఓ కేసులో అరెస్ట్ అయి ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీ అండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత దాదాపు 7 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు సిరీస్లనే తేడా లేకుండా తనకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది. ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు ప్రసాద్ తెలుగు సినిమా హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని, కెరీర్ పరంగా బాగానే ఉన్నానని చెప్పిన శ్వేతా బసు ఆ క్రమంలోనే ఓ తెలుగు సినిమా హీరోతో తనకెదురైన చేదు అనుభవాన్ని అందరితో పంచుకుంది. ఆ తెలుగు సినిమా హీరోతో సినిమా చేస్తున్న సమయంలో ఎంతో ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. అతడి హైట్ 6 అడుగులు అని, ఆమె హైట్ 5.2 అడుగులు ఉండడంతో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారని చెప్పింది. హీరో కూడా తన హైట్ గురించి ప్రస్తావిస్తూ పదే పదే ఎగతాళి చేసేవాడని, దాంతో తాను కాస్త ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు, అతడు తెలుగు హీరో అయినప్పటికీ తెలుగు మాత్రం సరిగా మాట్లాడమే రాదని, అలాంటిది తన భాష గురించి పట్టించుకోకుండా తన హైట్ గురించి కామెంట్ చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేసింది. అయితే శ్వేతా బసు ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండడంతో ఎవరా తెలుగు హీరో అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. ఆమె యాక్ట్ చేసిన హీరోల లిస్ట్ ను బయటికి తీసి ఆ హీరో ఎవరనేది గెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్.